హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నేను జరిగిన హైలైట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. మొత్తానికైతే మన లాస్ట్ రౌండ్లో పృథ్వీరాజ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు నిలబడ్డారు. ఫస్ట్ బాటిల్ వేసినప్పుడు ఇద్దరికి సేమ్ కలర్ వచ్చింది. తర్వాత పృథ్వీరాజ్కి రెడ్ వచ్చేసింది. సో తద్వారా పృథ్వీరాజ్ వెళ్ళిపోయాడు బిగ్ బాస్ సీజన్ 8 నుంచి. సో విష్ణుప్రియ సేవ్ అయింది. ఇప్పటికైనా విష్ణుప్రియ తన మాట తిరుగుతూ ఆడతీరు మార్చుకుంటే ఈ వీక్ ఉంటుంది, లేదంటే హౌస్ నుంచి వెళ్ళిపోతుంది, టాప్ 5లో ఉండదు. సో మొత్తానికైతే నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ జరిగిన కొంచెం ఫన్నీ ఎంటర్టైన్మెంట్గా టాస్క్లు ఇచ్చి బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. దానిలో పుస్తకాలకు సంబంధించి కొంచెం టాస్క్ అయితే ఫన్నీగా బాగుంది. అవినాష్ చేసిన పర్ఫార్మెన్స్ హైలైట్. సో నాగార్జున గారికి పడిన వేశారు, మనకు కూడా తనకు వచ్చేసింది. సో ఆ టాస్క్లో అయితే సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాగార్జున ఏం చెప్పారంటే ఇంకా 2 వీక్సే ఉండేది, 2 వీక్స్లో మొత్తం అయిపోతుందని ఆడే చెప్పేశారు. కానీ నేను జరిగిన ప్రెమోలు వచ్చి సో బిగ్ బాస్ ఒక అవినాష్ తప్ప మిగతా అందరూ నామినేషన్కి వచ్చేసారు అని చెప్పారు. అందరూ షాక్ అయిపోయారు అని. అంటే ఆల్రెడీ వీళ్ళు నామినేషన్ ఎలా ఉంటుందంటే కొట్టాడుకుంటారు కదా, కొట్టాడుకొని వాళ్ళు వీళ్ళు నామినేట్ చేసుకుంటారు. అలా లేక డైరెక్ట్గా అంటే అయిపోయింది కదా, అందరూ నామినేషన్ రావాల్సిందే ఎవరైనా. సో అవినాష్ అంటే ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి తన పేరు రాదు. సో మిగతా అందరూ డైరెక్ట్గా నామినేట్ అయ్యారు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే వీళ్ళ కొంచెం మొహంలో షాకింగ్ న్యూస్ అంతా. అంత భయం ఏం లేదు, అందరు నామినేట్ రావాల్సిందే ఎవరైనా. సో ఈ పరంగా చూసుకుంటే ఈ వీక్ అయితే చాలా ఓటింగ్ పరంగా అయితే అందరు నామినేషన్స్లో ఎవరు తక్కువ అని మన ఆడే 12 వీక్స్ నుంచి పర్ఫార్మెన్స్ బట్టి చెప్పేయచ్చు చాలా ఈస్ట్ ఓటింగ్ ఎవరు వస్తుందని ఈ వీక్ కూడా. సో ఈ వీక్ అయితే విష్ణుప్రియ, పేరణ, రోహిణి వీళ్ళు ముగ్గురే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ సేవ్ అయిపోయాడు కాబట్టి నిఖిల్ ఓటింగ్లో ఉన్నాడు, గౌతమ్ ఓటింగ్లో, నబీల్ ముగ్గురు ఓటింగ్ టాప్ 3లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు సేఫ్. ఫర్ నా 5th కంటెస్టెంట్ టాప్ 5 ఉంటే ఆల్రెడీ నలుగురు అయిపోయారు. టాప్ 4 అవినాష్ తర్వాత నిఖిల్, అవినాష్ తర్వాత నిఖిల్, తర్వాత నబీల్, తర్వాత గౌతమ్. ఈ నలుగురు అయితే టాప్ 4 వచ్చేసినారు. ఇంకా ఒక్కరే రావాలా. ఆ ఒక్కరిలో ఎవరు రావాలా? విష్ణుప్రియ అన్న, రోహిణి అన్న, పేరన్న. లేడీస్లో ఒకరు కంపల్సరీ వస్తారు. సో మిగతా అయితే ఎలిమినేట్ అయిపోతారు. మీ పరంగా ఎవరైతే ఈ వీక్ వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.